హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని డీటెయిల్గా మనం డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేది ఏమిటంటే అంతర్జాతీయ ఈక్వేటర్ అవార్డు. అంతర్జాతీయ ఈక్వేటర్ అవార్డు. ఈ ఈక్వేటర్ అవార్డుని యుఎన్డిపి ప్రజెంట్ చేస్తుంది, యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ యుఎన్డిపి ఈక్వేటర్ అవార్డుని కర్ణాటకకు చెందిన బీబీ ఫాతిమా ఎస్ఎస్జి గ్రూప్కు లభించింది. ఎస్ఎస్జి గ్రూప్ అంటే మనకు తెలుసు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి విలేజెస్లో, పట్టణాల్లో, స్వయం సేవక సంఘాలు అనమాట. ఇది ఏం చేసిందంటే జీవ వైద్యాన్ని సంరక్షించడానికి గాను కృషి చేసినందుకు ఈ ఈక్వేటర్ అవార్డు లభించింది. ఈ ఈక్వేటర్ అవార్డును నోబెల్ ప్రైజ్ ఫర్ బయోడైవర్సిటీ కన్వర్జేషన్ అని కూడా అంటారు. ఈ ఈక్వేటర్ అవార్డును నోబెల్ ప్రైజ్ ఫర్ బయోడైవర్సిటీ కన్వర్జేషన్ అని అంటారు. ఇది ఎవరిస్తారంటే యుఎన్డిపి ఇస్తుంది, యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అందజేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరికి వచ్చిందంటే కర్ణాటకకు చెందిన ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కు వచ్చింది. అలాగే ఇంకొక అవార్డు కూడా ఈరోజు వార్తల్లో ఉంది. అదేంటంటే అంతర్జాతీయ ఆర్కిటెక్చరల్ అవార్డు. ఇది గౌహాటీలో విమానాశ్రయం. గౌహాటీ ఎక్కడుందంటే అస్సాంలో ఉంది. అస్సాంలో ఉన్న విమానాశ్రయానికి గాను ఈ అంతర్జాతీయ ఆర్కిటెక్చరల్ అవార్డు వచ్చింది. మనం ఎప్పుడు చూస్తుంటాం, రీసెంట్గా అవార్డులు వస్తుంటాయి. ఈ మధ్య మన న్యూఢిల్లీలో ఉన్న ఎయిర్పోర్ట్కి కూడా అవార్డు లభించింది. అలాగే బెంగళూరులో కూడా ఉన్న ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం లభించింది. సో ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఈరోజు వార్తల్లో ఈ గౌహాటీ విమానాశ్రయం అంతర్జాతీయ ఆర్కిటెక్చరల్ అవార్డు కైవసం చేసుకుంది. ఇది ఎందుకు కైవసం చేసుకుందంటే విమానాశ్రయంలో ఇంటీరియర్ డిజైనర్ గాను ఈ అవార్డు వచ్చింది. అయితే ఈ ఇంటీరియర్ డిజైనర్ వెదురు కర్రలతో కూడిన కంపోజిట్ మెటీరియల్ ఇందులో యూజ్ చేశారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే దాని నుండి వాతావరణానికి కలుషితం చేసే గ్యాస్ రిలీజ్ అవ్వనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ హౌసెస్ గ్యాస్ ఉన్నాయి, కార్బన్ డైఆక్సైడ్ అని, మీథేన్ అని, నైట్రస్ ఆక్సైడ్ అని. ఇలాంటి గ్యాసెస్ ఈ ఎయిర్పోర్ట్లో యూజ్ చేసే మెటీరియల్స్ వల్ల ఎక్కువ వచ్చేసి వాతావరణం ఎఫెక్ట్ చెందడానికి కారణమవుతాయి. సో అటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా వాతావరణం సస్టైనబుల్గా ఉంచడానికి ఈ వెదురు కర్రలతో కూడిన కాంపోజిట్ మెటీరియల్ యూజ్ చేసినందుకు గాను ఈ యొక్క అంతర్జాతీయ ఆర్కిటెక్చరల్ అవార్డు గౌహాటీ విమానాశ్రయానికి లభించింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి జనవరి 12 అందరికీ తెలుసు, అంతర్జాతీయ యువజన దినోత్సవం, వరల్డ్ యూత్ డే అంటారనమాట. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన దేశంలో కానీ మ్యాక్సిమం అందరికీ తెలిసినట్టుగానే స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా చేసుకుంటామని అనుకుంటాం. అయితే ఇది యునైటెడ్ నేషన్స్ అనేది జరుపుతుందనమాట. ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ అనేది 2000 సంవత్సరంలో స్టార్ట్ చేసింది. ఈ సంవత్సరం గాను కెన్యా రాజధాని నైరోబీలో దీన్ని సెలబ్రేట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఈ సంవత్సరం గాను వరల్డ్ యూత్ డేని కెన్యా రాజధాని నైరోబీలో సెలబ్రేట్ చేయింది. ఇది ఏ సంస్థ సెలబ్రేట్ చేస్తుందంటే యునైటెడ్ నేషన్స్. ఫస్ట్ 2000 సంవత్సరంలో ఇది ప్రారంభమైంది. అయితే ఈ సంవత్సరం గాను దీని యొక్క థీమ్ ఏంటంటే లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ ద ఎస్డిజీస్ అండ్ బిహైండ్స్. లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ ద ఎస్డిజీస్ అండ్ బిహైండ్. దీని యొక్క ఈ సంవత్సరం గాను థీమ్ అనమాట. ఇది థీమ్ కూడా గుర్తుపెట్టుకోలే. ఎక్కడ జరిగింది అనేది కూడా ఈ సంవత్సరం అంతర్జాతీయ యూత్ డే ఏ దేశంలో జరిగింది, ఎక్కడ జరిగింది అనేది బిట్ రావచ్చు. అలాగే థీమ్ కూడా అడగచ్చు. కెన్యా రాజధాని నైరోబీలో జరిగింది, థీమ్ వచ్చంటే ఇదనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఏపీలో 2 లాజిస్టిక్ పార్కులు కృష్ణా జిల్లా మరియు నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. పార్కులు అంటే
మీరు స్కూల్ ఎగ్గొట్టేసి కాలేజీలు ఎగ్గొట్టేసి వెళ్ళేది కాదు. ఇదేంటంటే రైలుకి, రోడ్డుకి, అలాగే పోర్టుకి అనుసంధానం చేసే ఒక మౌలిక సదుపాయాలతో కూడిన ఒక రోడ్ వే అనమాట. ఇది ఎందుకంటే ఎక్కడో దూరం నుంచి సరుకులు మనం పోర్ట్ వరకు తెస్తామన్నమాట. పోర్ట్ నుంచి మళ్ళీ ఇతర దేశాలకి మనం సప్లై చేస్తాం. అయితే ఈ రవాణా చేయడానికి ప్రభుత్వం మీద చాలా భారం పడుతుంది. దీన్ని తగ్గించడానికి గాను లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఇది రైల్వేకును, రోడ్డుకి, అలాగే పోర్టుకు అనుసంధానం చేస్తూ రోడ్డు మార్గాలని ఈ లాజిస్టిక్ పార్కులు అనమాట. పార్కులు అంటే చెట్లు పెంచి, నీళ్ళు పోసి, పువ్వుల మొక్కలు పెంచడం కాదు. సింపుల్గా చెప్పాలంటే కనెక్టింగ్ రోడ్స్ అనమాట. అంటే రవాణా సదుపాయాలు కలిగించడం. మనం అనుకున్న పార్కులు కదా. అయితే ఇది ఎక్కడంటే కృష్ణా జిల్లా మరియు నెల్లూరు జిల్లాలో ఈ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. మనకి ఆప్షన్లో ఏ జిల్లా అని ఇస్తారంట. లాజిస్టిక్ పార్కులు ఇటీవల ఏ జిల్లాకు ఏర్పాటు చేయనున్నారంటే నెల్లూరు మరియు కృష్ణా జిల్లాలో అని మనం చూస్ చేసుకోవాలి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ప్రోగ్రామ్ని డెవలప్మెంట్ చేసిందనమాట, అప్గ్రేడ్ చేసింది. అదేంటంటే అవేర్. ఇంతకుముందు అవేర్ అనే ప్రోగ్రామ్ని మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ తేవడం జరిగింది. దాన్ని ఇప్పుడు అవేర్ 2.0గా పరిగణించి దాన్ని అప్గ్రేడ్ చేసిందనమాట. అవేర్ 2.0 అంటే ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రాం మనకు విపత్తుల నుండి, వాతావరణం జరిగే విపత్తుల నుండి ముందుగానే కనుక్కొని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట. ఈ అవేర్ 2.0 సిస్టమ్ అనమాట. అయితే దీని గురించి ఎందుకు తెలుసుకోవాలంటే మనకి ఇదివరకు కేరళలో కూడా విపత్తులు జరిగినప్పుడు వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారనమాట. దాన్ని రీసెంట్ కొన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ యొక్క నేమ్ అడిగి ఏ రాష్ట్రంలో ఇది ప్రోగ్రామ్ తీసుకొచ్చారని అడిగారనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని నేను తీసుకున్నాను. సో ఈ అవేర్ 2.0 దేనికి సంబంధించింది ఆప్షన్లో రావచ్చు. ఎలా రావచ్చు? విపత్తులకు సంబంధించి, అలాగే రోగాలను నిర్ధారించడానికి, అదే వేరే ఆప్షన్కి వేరేది కూడా క్రీడలకు సంబంధించి, అలాగా మనకు 4 ఆప్షన్లు ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారన్నమాట. అవేర్ 2.0 అనేది వాతావరణంలో జరిగే విపత్తులను ముందుగానే పసిగట్టి మనల్ని అలర్ట్ చేస్తుందన్నమాట. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్. ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. 2 అవార్డ్స్ అనేవి వచ్చాయి. ఒకటి ఎయిర్పోర్ట్కి, అలాగే ఇంకొకటి కర్ణాటకకి చెందిన ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఒక అవార్డు వచ్చింది. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2 బిట్లు వచ్చాయి. ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే జనవరి 12 అంతర్జాతీయ యూత్ దినోత్సవం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు దీన్ని జరుపుతారు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈరోజే ఎలిఫెంట్ డే. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం ఎలిఫెంట్ డే అంటారు, జనవరి 12. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ అని రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇది మన కరెంట్ అఫైర్స్ టాపిక్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేస్తారని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.